సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వార రవీందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లో పోలీసు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరడం వెనుక పిటిషనర్లకు దురుద్దేశం ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలియజేశారు. రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్న మూడో వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు ఉన్నతాధికారులపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. వారిని ప్రతివాదులుగా చేర్చడం ద్వారా పోలీసు వ్యవస్థను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిర్దిష్ట ఆరోపణ లేకుండా ఎస్పీ, డీఐజీలను ప్రతివాదులుగా చేర్చడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది అక్రమ నిర్బంధం గురించి వాదనలు వినిపించకుండా కేసు పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం పట్ల కోర్టుకు దురాభిప్రాయం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని, ఆయన కోర్టుకు సహకారి అమికస్ క్యూరీగా వ్యవహరించడం లేదని, నిందితుడి తరపున వాదనలు వినిపిస్తున్నారనే విషయాన్ని ఆయన గుర్తించాలని తెలిపారు. మూడో వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా కోర్టుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నిందితుడిని నెల 10న పోలీసులు అరెస్ట్ చేశారని, నిబంధనల ప్రకారం 24 గంటల్లో న్యాయాధికారి ముందు హాజరుపరచాల్సి ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో 11న సంబంధిత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ధర్మాసనం ఉత్తర్వులను ఉల్లంఘించలేదు అన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులు అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జగన్మోహన్ అత్యంత సన్నిహితుడిగా, భారతీరెడ్డి పిఏగా, అలాగే అవినాష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న వర్ర రవీందర్ రెడ్డి చుట్టూ నేపు సోషల్ మీడియా సంబంధించిన కేసు కీలకంగా మారింది. ఆయన అరెస్ట్ చేసి అతను పోలీస్ కస్టడీ లేకుండా ఉండేందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అతను అరెస్టు ముందు కూడా అనేక నాటకీయ పరిణామాలు కూడా మనం చూసాము. కాసేపు దొరికాడని, కాసేపు తప్పించుకున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కూడా వైసీపీ నాయకులే. వారి పేపర్లో, వారి అవినీతి ఛానల్లో కూడా వార్తలు ప్రసారమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన వర్ర రవీంద్ర రెడ్డి భార్య కళ్యాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా తన భర్తను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆక్షేపణ వ్యక్తం చేశారు. అయితే పోలీసులపై కుట్ర పూర్తిగానే ఉద్యోగపూర్వక విచారణ పక్కదారి పట్టించేందుకు, లేకపోతే పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు ఈ తరహా పిటిషన్ దాఖలు చేశారని, ఎక్కడ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని ఈ నెల 10వ తేదీన ఆయన అరెస్ట్ చేసి 11వ కోర్టులో ప్రవేశపెట్టారని, విచారణ కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీని న్యాయమూర్తి కూడా దమ్మాలపాటి వాదనతో ఏకీభవించారు. మరోవైపు ఇతను విషయాలు విచారణ చేస్తే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, అలాగే అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తుందని కూడా తెలంగాణకు భావిస్తున్నారు. అందుకని ఏదో విధంగా వర్ర రవీందర్ రెడ్డిని ఈ విచారణ ఇవ్వకుండా కోర్టులో తప్పుడు సాక్ష్యాలు కావచ్చు, తప్పుడు వాదనలు వినిపించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే మరోవైపు పోలీసులు కూడా ఇప్పటికే అనేక కోణాల్లో వర్ర రవీందర్ రెడ్డి ద్వారా సమాచారం సేకరించారు. ఇప్పటికే ఆయన కూడా తన ట్విట్టర్ అకౌంట్ ను అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డిలో ఎక్కువ సార్లు వినియోగించారని, వారే ఎక్కువ పోస్టులు పెట్టారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఎటువంటి పోస్టులు పెట్టే ధైర్యం ఉంటుందని కూడా వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి వైపు, తాడేపల్లి వైపు కూడా అన్ని వేళ్ళు చూపిస్తామని నిన్న సభలో కూడా అవినాష్ రెడ్డిని, భార్గవ రెడ్డిని కనుక అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అన్ని వేళ్ళు అటువైపు చూపిస్తున్నా ఇప్పటివరకు అరెస్ట్ అయిన పాత్రదారులందరూ కూడా సూత్రధారుల పేర్లు చెప్తున్నప్పటికీ కూడా పోలీసు అధికారులు వారిని ఎందుకు విచారించడం కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ఎవరైతే పేర్లు ప్రధానంగా భార్గవ రెడ్డి, అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుని విచారణ చేస్తే తప్పకుండా అస్తవాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వైఎస్ బిడ్డని కూడా చూడకుండా, వైఎస్ సతీమణిని కూడా చూడకుండా అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన వ్యవహారం కనుక తాడేపల్లి కొత్తగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వర్ర రవీంద్ర రెడ్డి కస్టడీలో తీసుకుని విచారణ చేస్తే అందరూ బాగోతు బయటకు వస్తున్నారు అందరూ భావిస్తున్నారు. నీలిమ.